ప్రజామిత్ర న్యూస్ టీవీ ఛానల్కు స్వాగతం. కొందరు దౌర్జన్యకారులు, అక్రమకారులు అసూయ ద్వేషాలతో సిఎస్ఐ రాయలసీమ డయాసిస్పై చేస్తున్న అబద్ధపు ప్రచారాలు అవాస్తవమని సోమవారం కడప సిఎస్ఐ పాఠశాల ఆవరణంలో ఫాదర్లంతా హాజరై మీడియా సమావేశాన్ని నిర్వహించారు. నా ప్రియతమ బిషప్ తండ్రి గారు రైట్ రెవరెండ్ డాక్టర్ పెయ్యాల ఐజాక్ వరప్రసాద్ తండ్రి గారి పక్షాన రాయలసీమ అధ్యక్ష మండలపు అధికారులు రెవరెండ్ డాక్టర్ పిడిఎస్జే బెన్హర్ వైస్ ప్రెసిడెంట్, రెవరెండ్ సి ఆనందరావు వైస్ ప్రెసిడెంట్ సెక్రటరీ, మిస్టర్ నాసి అండ్ మోజస్ అసిస్టెంట్ సెక్రటరీ, మిస్టర్ టి డానియల్ ట్రెజరర్ గారు, మరి చేరవచ్చిన గురువర్యులు, డిసి గురువుల వారు, ప్రాపర్టీ బోర్డ్ మెంబర్స్, ఆయా బోర్డ్స్ మెంబర్స్ అందరికీ యేసుక్రీస్తు నామములో వందనములు. సిఎస్ఐ రాయలసీమ డయాసిస్ వారు నిర్వహిస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను డానియల్ ప్రదీప్, బిఎఫ్జే మనోరంజన్, బండి రవి, జి ప్రభాకర్, విన్నీ ప్రకాష్, ఎంజే రమేష్, కేడి ఐక్యతరావు, ఎం జాకబ్ ఫ్రాంక్, పి దేవసహాయం, ఎన్ ప్రభాకర్ మరియు ప్రభావతి అను వ్యతిరేక వ్యక్తులు కడప సిఎస్ఐ ప్రాంగణంలో గత 20వ తేదీన చేసిన దౌర్జన్య కార్య దాడులను వాస్తవాలను వక్రీకరిస్తూ మీడియా ద్వారా చేస్తున్న దుష్ప్రచారాలను సిఎస్ఐ రాయలసీమ డయాసిస్ అధికారులు, పాస్టర్లు, ప్రాపర్టీస్ బోర్డ్ మరియు ఎగ్జిక్యూటివ్ కమిటీ పెద్దలు తీవ్రంగా ఖండిస్తున్నారు. క్రైస్తవ్యేదానికి అగౌరవం తెచ్చే పనులు చేసినందుకు గాను క్రమశిక్షణ చర్యల క్రింద సస్పెండ్ అయిన వారే. కొందరు సంఘాలలో తమ సభ్యత్వాన్ని కోల్పోయిన వారు, కొందరు మా డయాసిస్కు అసలు సంబంధం లేనివారు కేవలము కక్షపూరితంగా డయాసిస్ను అప్రతిష్ట పాలు చేసి అభివృద్ధిని అడ్డుకునే దౌర్జన్యాలే తప్ప వారి ఆరోపణలన్నీ కూడా అవాస్తవం. రాయలసీమ డయాసిస్ పరిధిలో మా సంస్థ ఆస్తులు అభివృద్ధి చేసుకుని వాటి ద్వారా వచ్చే ఆదాయాన్ని క్రైస్తవ సంఘ కార్యక్రమాల కొరకు, సమాజ సేవ కొరకు, విద్య, వైద్య, ధార్మిక కార్యక్రమాల కొరకు వినియోగించడం జరుగుతుంది. ఈ క్రమంలోనే కడప నగరంలోని సిఎస్ఐ హై స్కూల్ రోడ్డు వైపున గల ఖాళీ స్థలములో షాప్ రూములు నిర్మించుటకు అన్ని విధాలైన అనుమతులతో నిర్మాణ కార్యక్రమం మేము మొదలుపెట్టాం. అభివృద్ధి గిట్టని ఈ వ్యతిరేక శక్తులు విద్వేషంతో అన్ని రకాల ఆటంకాలు సృష్టిస్తూనే ఉన్నారు. ఈ అక్రమాలు, దౌర్జన్యకారులు ప్రచారం చేసే అవాస్తవాలు కేవలం అసూయ ద్వేషాలతో ప్రచారం చేసే ఒక పచ్చి అబద్ధాలను తెలియచేయడానికి మేమెంతగానో చింతిస్తున్నాం. ఈ అల్లరి మూకలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా సంబంధిత అధికారులకు మేము విజ్ఞప్తి చేశాము. మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.